నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. సామాన్యుడు తనకంటూ ఓ చిన్న గూడు కట్టుకుంటే వాలిపోయే బల్దియా అధికారులు బడాబాబుల నిబంధనలు గాలికి వదిలేసి బహుళ అంతస్తులు కడుతుంటే మాత్రం గుడ్డివాలిగా మారిపోతున్నారు. పర్మిషన్ ఒకదానికి, నిర్మాణం ఇంకో దానికి అడ్డుకోవాల్సిన అధికారులేమో అందిన కాడికి దండుకుంటూ అక్రమాలకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఇదెక్కడో మారుమూల జరుగుతున్న దందా కాదు, సాక్షాత్తు మల్కాజ్గిరి సర్కిల్ కేంద్రంగా నడుస్తున్న పక్కా కమర్షియల్ భాగోతం. మల్కాజ్గిరి పరిధిలోని ప్రేమ్ విజయ్ నగర్ కాలనీలో ఇప్పుడు ఎటు చూసినా కాంక్రీట్ అక్రమాలే. మున్సిపల్ నిబంధనలు ఇక్కడ పనికిరావు. అధికారుల పర్మిషన్ పేపర్లు అసలే చెల్లవు. పేపర్ మీద అనుమతి చూస్తే స్టిల్ +2, కానీ గ్రౌండ్ మీద లేస్తున్న అంతస్తులు చూస్తే స్టిల్ట్ +5. కనీసం గాలి వెలుతురు రావడానికి చుట్టూ సెట్ బ్యాక్ ఖాళీ స్థలం వదలాలన్న సోయి కూడా లేకుండా యథేచ్ఛగా ఈ కాంక్రీట్ మహల్స్ నిర్మిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని, ప్రాణాల మీదకు వస్తుందని స్థానికులు గగ్గోలు పెడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమాత్రం చీమ కుట్టినట్లు లేదు. సామాన్యులు బాధితులుగా మారి టీపీఎస్, ఏసీపీ, డిప్యూటీ కమిషనర్ ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా వినే నాదుడే లేడు. అక్రమ నిర్మాణాలు ఆపాలని అడిగితే గతంలోనూ నోటీసులు ఇచ్చాం, కూలగొడతాం అంటూ పాత డైలాగ్ నే మళ్లీ మళ్లీ చెబుతూ అధికారులు టైం పాస్ చేస్తున్నారు. నోటీసులు ఇస్తే నిర్మాణాలు ఎలా కొనసాగుతున్నాయి సార్? నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడానికేనా మీకు జీతాలు ఇస్తుంది? అంటే మీరు నోటీసులు ఇచ్చినట్లు యాక్ట్ చేయండి, మేము కట్టుకుంటూ పోతామన్న ఒప్పందం ఏమైనా కుదిరిందా? ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం శూన్యమంటే ముడుపుల వాటా కింది నుంచి పైదాకా ఎక్కడికక్కడ పక్కాగా సెటిల్ అయిపోయిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ అక్రమ నిర్మాణాలకు కూల్చేదెప్పుడు? బాధ్యత మరిచి లంచాలకు అలవాటు పడిన అధికారులపై చర్యలు తీసుకునేదెవరు? ఏదైనా ఘోరం జరిగి ప్రాణాలు గాలిలో కలిస్తే గాని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు నిద్ర వదలదా? ఇది ఇప్పుడు మల్కాజ్గిరి ప్రజల నుంచి వస్తున్న అగ్ని పర్వతం లాంటి ప్రశ్న. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.